శ్రీరెడ్డి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. అందరికీ సుపరిచితమే. తనదైన స్టైల్లో పలువురు రాజకీయ నేతలపై కామెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారామె. ముఖ్యంగా టీడీపీ నేతలు గాని, జనసేన అధినేతపై ఈమె పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే శ్రీరెడ్డి ఏపీలో ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్ పై కూడా ఈమె వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈమెపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి శ్రీరెడ్డి ట్విట్టర్ అకౌంట్లో పవన్ కళ్యాణ్ పై ఒక వీడియోను షేర్ చేసింది. దీంతో ఆ వీడియోపై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఆ వీడియోను పరిశీలిస్తే గతంలో నాడు, నేడు, అమ్మఒడి, దీవెనలు, కానుకలు అంటూ ఇలా ఎన్నో పథకాల పేర్లు నోటికొచ్చినట్లు ఆయన పెట్టుకున్నారు. అదేవిధంగా మామ వస్తున్నాడంటూ చెప్పండి, పలకా బలపం పట్టుకొని ఈలు రాయిస్తే కాదు, సంక్షేమ పథకాలను మేం కూడా ఆపివేయబోం, మళ్ళీ కొనసాగిస్తాం. ఏపీ ప్రజలకు రూ. 10 ఎక్కువగానే ఇవ్వాలనుకుంటున్నాం తప్ప తక్కువ చెయ్యబోమంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియోకు ఎమోజీలను సైతం యాడ్ చేస్తూ షేర్ చేసింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొంతమంది ఆమెకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేయగా, మరికొంతమంది ఆమెను వ్యతిరేకిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం పథకాలు ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అనే చర్చపై ఈ వీడియో రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.